రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా పట్టణంలోని పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి దుకాణంలోకి నీరు చేరుతుందని షాప్ యజమానులు వాపోతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో కూడా ఇదే విధంగా నీరు షాప్లోకి రావడంతో లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మైని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అయితే షాపుల్లోకి వర్షపు నీరు వస్తూ చాలా నష్టపోతున్నామని చెప్పి షాపు యజమానులు అయితే వాపోతున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో భారీ వర్షం నమోదైంది. మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో పాటు షాపులు అంటే ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి షాపుల్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లని చెప్పి కూడా షాపు యజమానులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. గతంలో ఏదైతే షాద్నగర్ నియోజకవర్గంలో వర్షాలు పడిన సమయంలో ఇదే విధంగా పూర్తి స్థాయిలో వర్షాలు పడిన వెంటనే షాపుల్లోకి నీళ్లు రావడం, ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ అనేది కూడా క్లియర్ గా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా గతంలో వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి ఈ రోజు అంటే ఇన్ని రోజులు జరిగినా కూడా ఇప్పటికీ ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో తిరిగి అదే పునరావృతం అవుతుందని చెప్పి కూడా షాపు యజమానులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చెప్పినట్లుగానే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో వర్షం పడిన ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా షాపు యజమానులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 2 గంటల పాటు కురిసిన వర్షానికైతే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ కూడా ఓవరాల్ గా వాహనదారులకు పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి షాపుల్లోకి నీళ్లు చేరడంతో పూర్తి స్థాయిలో వర్షం వెళ్తున్న తర్వాత షాపుల్లో నిండినటువంటి నీటినంతా కూడా మోటార్ల సహాయంతో బయటికి పంపుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. ఓవరాల్ గా అక్కడికి చేరుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి నీటిని తొలగించే ప్రక్రియనైతే పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పెద్ద ఎత్తున నీరు ఊరడంతో ఆ సమస్య మొత్తంగా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. కాబట్టి అక్కడ అధికారులకు కావచ్చు, స్థానికంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. ఏదేమైనప్పటికీ త్వరితగతిని సమస్యను క్లియర్ చేసి రాబోయే ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే సమస్యను త్వరితగతిన క్లియర్ చేసి వర్షపు నీళ్ళన్నీ కూడా రోడ్లపై నుండి కిందికి డ్రైనేజీ ద్వారా షాపులోకి రాకుండా చూసే ప్రయత్నాల్లో అయితే మున్సిపాలిటీ అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శంకర్.